మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ఆస్తి పన్ను వసూళ్లలో లోపాలు బయటపడుతున్నాయి. సాధారణ ప్రజలపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు పెద్ద కంపెనీలు వాణిజ్య సముదాయాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొండంత ఆదాయం రావాల్సిన చోట గోరంత మాత్రమే ఖజానాకు చేరుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక లోపాయకారి ఒప్పందాల ఫలితమా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీతో పాటు మండలంలోని 18 గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం భవన పరిమాణం, వినియోగం, నిర్మాణ రకం, ప్రాంత విలువ ఆధారంగా పన్ను నిర్ణయించాలి. కానీ చిట్యాలలో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి మొత్తం 2,32,00,000 పన్ను బకాయిలు ఉండగా కేవలం 1,06,00,000 మాత్రమే వసూలయ్యాయి. ఇంకా 1,25,00,000 పెండింగ్లో ఉండగా వసూళ్ల శాతం కేవలం 48.36% పరిమితమైంది. జాతీయ రహదారి 65కు ఆనుకొని ఉన్న చిట్యాలలో రైస్ మిల్లులు, ఫ్యాక్టరీలు, హోటల్స్, పెట్రోల్ బంకులు, కమర్షియల్ కాంప్లెక్స్లు విస్తారంగా ఉన్నా వాటిపై సరైన పన్ను విధించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు విస్తీర్ణాన్ని తగ్గించి చూపించడం, అంతస్తులను తక్కువగా నమోదు చేయటం వంటి అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. 100 ఎకరాల్లో విస్తరించిన కంపెనీలకు కూడా పూర్తిస్థాయి పన్ను విధించటం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నిర్మాణాలకు జీరో ట్యాక్స్ నమోదు కావటం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇంకా కమర్షియల్ భవనాలను రెసిడెన్షియల్గా చూపించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారాల్లో అధికారులు, యజమానుల మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మా దగ్గర 18 జీపీలు ఉన్నాయి. 18 జీపీలకు గాను 1,35,70,750 రూపాయలు ట్యాక్స్ డిమాండ్ ఉంది. డిమాండ్ గాను 1,16,00,000 ఆల్రెడీ మేము వసూలు చేయడం జరిగింది. 86% అయింది. ఇంకో 14% ఉంది. ఆ 14% కూడా ఈ 2-3 డేస్లో క్లియర్ చేయాలనే మేము డ్రైవ్ చేస్తున్నాము. దానికి తోడుగా ఏదైతే ఇప్పుడు మీడియా ద్వారా మాకు ఒక చిన్న ఇష్యూ దొరికింది ఏంటంటే కంపెనీల ఎక్స్టెన్షన్ అయిందని అంటున్నారు. ఆ ఎక్స్టెన్షన్ అయిందని స్పెషల్ డ్రైవ్ పెట్టి మా సెక్రటరీల ద్వారా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసి ఈ 1 వీక్లో కానీ 10 డేస్లో క్లియర్ చేయడానికి మేము మా స్టాఫ్ అందరు సపోర్ట్ తీసుకొని వసూలు చేస్తాం. మున్సిపాలిటీ పెరిగినప్పుడు, మున్సిపాలిటీ పరిధిగా మారినప్పుడు కూడా రేట్లు తేడా ఉంటాయి కాబట్టి దానివల్ల తేడాలు వచ్చినాయి. అంతేగాని కావాలని కూడా ఎవరు కూడా వారి ట్యాక్సీలు పెంచడం జరగదు. కాబట్టి దాన్ని గమనంలో తీసుకొని ఈ నెల 31 వరకు మీ యొక్క ఇంటి పనులు కానీ, నల్లా బిల్లు కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ అన్నీ తీసుకొని పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో కూడా మనకు 15 కోట్ల వర్క్స్ కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. త్వరలో కూడా ఆ పనులు కూడా పూర్తి చేసి ఇక చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. 1,35,00,000 పెండింగ్లో ఉండగా 1,16,00,000 వసూలయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నా వాస్తవానికి భారీ ఎత్తున పన్ను ఎగవేత జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. వెలిమినేడు, గుండ్రంపల్లి, పిట్టంపల్లి, పెదకాపర్తి, వట్టిమర్తి వంటి గ్రామాల్లో ఫార్మా కంపెనీలు, ఐరన్ యూనిట్లు, గోదాములు విస్తరించి ఉన్నాయి. అయితే కంపెనీలు విస్తరణలు చేసినప్పటికీ పాత అనుమతుల ఆధారంగానే పన్నులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు డీటీసీపీ అనుమతులు తక్కువ విస్తీర్ణానికి తీసుకొని భారీ స్థాయిలో నిర్మాణాలు చేసి పన్ను తప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా ₹1 పన్ను చెల్లించకపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పాలక వర్గాలు, సర్పంచ్ గారు కానీ, తత్సంబంధిత అధికారులు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసే విషయంలో ప్రాపర్టీ ట్యాక్స్ చట్టం ప్రకారం 0.12% నుంచి 1% వరకు వసూలు చేయాలి. ఇక్కడ ప్రజల దగ్గర, ఊళ్ళలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి మా గ్రామంలో ఉన్నటువంటి కంపెనీలు ఊరు మొత్తం 93 ఎకరాలలో ఉంటే కంపెనీలు సుమారు 550 ఎకరాల కంపెనీలు ఉంటాయి. కంపెనీల దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయకుండా లోపాయకారి ఒప్పందాలతోని చాటుమాటుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుక్కొచ్చుకొని కరెక్ట్గా వసూలు చేయకుండా గ్రామ పంచాయతీని నష్టపరుస్తూ మళ్ళా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల దగ్గర రోజు ఇంటికి వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి అని చెప్పి వేధింపులు ఎక్కువ చేస్తారు ప్రజల దగ్గర నుంచి. గ్రామ కార్యదర్శుల పోస్టింగ్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామ
గ్రామాల్లో సంవత్సరాలుగా అదే సిబ్బంది కొనసాగటం, పోస్టింగ్ల కోసం ముడుపుల వ్యవహారం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కారణంగా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ఆస్తి పన్ను అంశంపై ఫోకస్ పెట్టడంతో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కమర్షియల్ భవనాలు రికార్డులను పరిశీలించగా విస్తీర్ణం, అంతస్తులు తక్కువగా నమోదు చేసిన కేసులు బయటపడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, గ్రామ సెక్రటరీ కానీ మరియు మా యొక్క గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మరియు ఒక బిల్డింగ్స్ తీసుకొని మరియు 10ల సంఖ్యలో బిల్డింగ్స్ కట్టడం వల్ల మా యొక్క గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం తగ్గడం వల్ల మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది గాను మా యొక్క ఊరి అభివృద్ధి కుంటపడడం జరుగుతుంది. కావున దయచేసి మా యొక్క విలేజ్కి వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు రెట్టింపు చేసే విధంగా పై ఆఫీసర్ దృష్టికి తీసుకుపోయి మా యొక్క ఊరు అభివృద్ధికి మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నిటికీ ఆ యొక్క డబ్బులు ఉపయోగపడతాయి. కావున చాలా కంపెనీలు పన్ను ఎగవడం జరుగుతుంది. పన్ను ఎగవేతకి పాల్పడిన సంస్థలకు రెడ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జీరో ట్యాక్స్ నమోదైన భవనాలను కూడా గుర్తించి ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సరైన ఆదాయం కీలకమని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ స్పష్టం చేస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో కూడా రీసర్వే చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి కంపెనీ, భవనం విస్తీర్ణాన్ని మళ్లీ అంచనా వేసి చట్టం ప్రకారం పూర్తి పన్ను వసూలు చేస్తామన్నారు ఎంపీడీఓ. ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముక్కుపిండి వసూలు చేస్తున్నారు తప్ప బడా పారిశ్రామికవేత్తల దగ్గర, ధనికుల దగ్గర వాళ్ళతో లాలూచిపడి ఈ గ్రామాలు పట్టణాల్లో అభివృద్ధి చెందాలంటే ఆస్తి పన్ను అందరి దగ్గర సమానంగా వసూలు చేస్తేనే. ఆస్తి పన్ను వ్యవస్థలో లోపాలు సరిచేసి కమర్షియల్ సంస్థల నుంచి పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేస్తేనే స్థానిక సంస్థలు అభివృద్ధి దిశగా ముందుకు సాగగలవు. చిట్యాల మున్సిపాలిటీతో పాటు మండలంలోని గ్రామాల్లో ఉన్న అన్ని కంపెనీలు, వాణిజ్య భవనాలపై సమగ్ర రీసర్వే నిర్వహించి ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి వసూలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా లోపాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారా లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా చూడాలి.